అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్‌కి స్వాగతం. ఈ వీడియోలో స్వయంభువు కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ విశేషాల్ని తెలుసుకుందాం. ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర ఉన్నామండి. కొండ మీదకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ శివలింగం, స్వామివారి పేదాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం మెట్లెక్కి స్వామివారి దర్శనానికి వెళ్దాం. ఈ మెట్లు సుమారుగా 631 మెట్లు ఉంటాయి. ఇది చాలా పురాతనమైన గుడి. మెట్లు కూడా చాలా ఇదిగా ఉంటాయి. ఇప్పుడు మనం ఈ మెట్ల మీద నుండి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఇప్పుడు మనం మెట్లు ఎక్కే ముందు ఈ వానర విన్యాసం చూద్దాం. ఒకసారి చూడండి. ఈ కొండ దిగువ భాగం దేవాలయాలు ఒకసారి చూసి తరించండి. అలాగే మీకు మెట్ల ద్వారా పైకి వెళ్ళి శ్రీ స్వామివారిని చూపించడం జరుగుతుంది. తప్పకుండా అందరూ చూసి తరిస్తారని కోరుకుంటున్నాం. ఓకే. ఆరు 601 మెట్టు. ఇవి నిట్ట నిలువుగా ఉండడం జరుగుతుంది. పైకి వెళ్ళే కొద్దీ నిలువుగా ఉంటాయి మెట్లు. ఎక్కడం కొద్దిగా కష్టమే. ఆగి ఎక్కడం వల్ల ఇబ్బంది లేకుండా ఎక్కొచ్చు. కంటిన్యూస్గా ఎక్కాలనుకుంటే మాత్రం ఇబ్బందే. ఇక్కడ చూడండి, ఈ వానర్స్ అన్ని పేర్లు చూసుకుంటున్నాయి చక్కగా. పిల్లలు ఎవరైనా వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి. ఓకే. ఎంతో ఆహ్లాదకరంగా చుట్టూ చెట్లతో మధ్యలో మెట్లు, చాలా ఆహ్లాదకరంగా ఉంది. వాతావరణం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సుమారుగా 200 మెట్లు ఎక్కడం జరిగింది. ఇప్పటికే బాగా ఆయాసం వస్తుంది. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి ఎవరైనా వస్తే మెట్లు ఎక్కే ముందు ఆగాగి ఎక్కడం చాలా మంచిది. నేరుగా ఎక్కొద్దు. కొండ దిగువ భాగంలో గల దేవాలయం శ్రీ పద్మనాభ స్వామి వారి దేవాలయం. పద్మనాభ స్వామి వారికి ఇప్పుడు నివేదన జరుగుతుంది. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి కోరుకొండ సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన నారసింహ సమోదేవో నభూతో నభవిష్యది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామం, కోరుకొండ మండలంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క స్వామివారి కొండ మీద ఉన్నాం మనం ఇప్పుడు. ఈ కొండపైన విశేషం ఏంటంటే, స్వామివారు ఆయన కోరుకున్న కొండపై ఆయన కోరుకున్న విధంగా ఓ 9 అంగుళాలతోటి స్వామివారు వెలిసి ఉన్నారు. గర్భగుడితో పాటుగా వెలిసి ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే స్వామిగా కోరుకొండ లక్ష్మీ స్వామి. ఆ స్వామివారు ఎలా ఉంటారంటే, చిన్న మూర్తిగా ఉండి లఘునరసింహస్వామిగా ఉంటారు. ఒక పక్క వరాహస్వామి, మరొక పక్క త్రివిక్రమావతారంతో, పరివార ప్రాకార దేవతలతోటి, జై విజయులతోటి, గరుడాల వారితోటి స్వామివారు ఆనంద నిలయంగా కొండపైన శోభిల్లుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏకకాల అర్చన. స్వామివారికి ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, 12 గంటల లోపు వరకు స్వామివారికి భక్తుల దర్శనార్థం ఉంచడం అయినది. శ్రీ వైఖాన సాగమ శాస్త్ర ప్రకారం, వైష్ణవ సాంప్రదాయ ప్రకారం స్వామివారికి అర్చనలు, పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ కొండ మీద ఉండే స్వామివారిని ఏది కోరుకుంటే అది జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసము. కృతయుగం నాటి స్వామివారు లక్ష్మీనరసింహ స్వామివారు, త్రేతాయుగం రాముల వారికి ఇక్కడ ఏకాంతంగా ఉన్న కొండపైన ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వనవాసం టైంలో వచ్చారు కాబట్టి ఆ స్వామివారి కొండ చుట్టూ కూడా ఆ రామాయణ మహాఘట్టాలన్నీ కూడా
శిల్పకళతోటి శోభిల్లుతూ ఉంటుంది దేవాలయం. తర్వాత యుగంలో ద్వాపర యుగంలో ఈ పరాశర మహర్షి నరసింహస్వామి వారి యొక్క ఉపాసకుడు. ఆయన నరసింహస్వామిని ప్రసన్నం చేసుకుని ఆ స్వామివారిని అభిముఖంగానే, ఆ స్వయంభూ స్వామివారి ఆ చిన్నమూర్తి అభిముఖంగానే లక్ష్మీ నరసింహస్వామి వారిని ఇంకొక పెద్ద మూర్తిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. రాబోయే తరంలో మనకి మళ్ళాంటి వారి కోసం ఆ చిన్న మూర్తిని చూడగలుగుతాం లేదు ఉద్దేశంతో స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ స్వామివారికి ప్రతిష్ఠ చేసిన స్వామివారికి ఎదురుకుండానే వెనకాల కొండ వెనకాల పాండవుల కొండ ఉంది. పాండవుల వనవాసంలో కూడా స్వామివారిని దర్శనం చేసుకుని అర్చనలు చేసుకునేవారు. ఆ భవనాశినిలో స్వామివారి కోరినీరుని భవనాశిని అంటారు. అక్కడ స్నానం చేసి వచ్చి స్వామివారిని అర్చనలు అవి చేసుకునేవారు. ఈ కలియుగంలో రెడ్డి రాజుల టైంలో ఒక లక్ష్మీదాసి అనే భక్తురాలు ఈ స్వామివారిని కనుగొనడం జరిగింది. ఆ తర్వాత రెడ్డి రాజులు చెప్పడం, దేవాలయాన్ని అభివృద్ధి చెందించడం ఇవన్నీ జరిగినాయి. ఇక్కడ ముఖ్యంగా ఏకకాల అర్చన ఉదయం 9:30 నుంచి 12 గంటల లోపు. మిగతా కాలం అంతా ఏంటంటే విశేషం దేవతార్చన. త్రియంసన్నారు కూడా దేవతలు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ అన్నీ కూడా ఉత్సవాదులన్నీ కూడా జరిపించడం కోసమే దిగువ ఒక ఆలయం కలదు. ఆ స్వామివారికి అన్ని ఉత్సవాదులు, రథోత్సవం, కళ్యాణోత్సవాలు, నిశ్చోత్సవం, మాసోత్సవ, పక్షోత్సవ, పవిత్రోత్సవ, కళ్యాణోత్సవాలు అన్నీ కూడా సంవత్సర పొడుగున వైష్ణవ సాంప్రదాయ ప్రకారం జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. గురుగారు ఇది రమారమి ఎంత కాలం అయ్యింది అంటారు? ఇది 11వ శతాబ్దం అండి. ఈ మనకి రెడ్డి రాయల్ టైంలో కట్టించింది ఇది. ఈ దేవాలయం మెట్లు కూడా అతి పురాతనమైనవి. ద్వాపర యుగంలో అయితే ఈ స్వామివారి కోనేరుకి ఎదురుకుండా ఉండేవి ఇదివరకు. ఇప్పుడు ఈ కాలంలో ఇలా ఈ మెట్లు కూడా అతి ప్రాచీనమైనది. స్టెప్ వేసుకోవడం కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇక్కడ కోతులు బెడద కూడా ఉంటుంది. అంటే కోతులు బెడద అంటే సహజంగానే ఈ కోరుకొండ అభయారణ్యం ఇది, అందుకని కోతులు ముఖ్యంగా ఉంటూ ఉంటాయి. స్వామివారి పురాతనమైన దేవాలయం కాబట్టి ఇక్కడ వచ్చే భక్తులు ఈ కొండ నిటారుగా ఉంటుంది కాబట్టి కోరుపు ధాన్య రాశి వలె కోరుకొండ అన్నారు. ఈ నిటారుగా ఉంటుంది కాబట్టి ఎక్కడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి భక్తులు తగ్గ తక్కువ. అయినా సరే స్వామివారి అనుగ్రహంతో వచ్చిన భక్తులందరూ కూడా వస్తూ ఉంటారు. కొండ మీద ఉండే దైవాన్ని చూడగానే ఈ అలసటంతా పోయి ప్రశాంతత కలుగుతుంది. ఇక్కడ విశేషం అది. పైకి వెళ్ళే కొద్దీ మెట్లు బరీగా స్టెప్స్ తగ్గి నిలువుగా ఉండేసరికి 20 మెట్లు ఎక్కి విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగానే ఉంది ఎక్కడానికి. చూడండి ఎంత నిలువుగా ఉన్నాయో మెట్లు. పైకి వచ్చే కొద్ది మరీ నిలువుగా అయిపోయినాయి. ఎక్కుతుంటే కాలుకి పై మెట్టు తగిలేలా ఉంది. ఓకే, ఇంకా పైకి దగ్గరికి వచ్చాం. వెళ్ళి చూద్దాం స్వామివారిని. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 120 మీటర్ల ఎత్తులో ఉంది. కొండ మీద చాలా శిలాశాసనాలు ఈ ఆలయాన్ని గురించి చెబుతున్నాయి. ఆ శాసనాల ప్రకారం శాలిశకం 700 నుంచి 800 సంవత్సరాల మధ్యలో ప్రసార భట్టారక వంశానికి చెందిన సభ్యులు ఆలయాన్ని నిర్మించారని, ఆలయ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారని చెబుతారు. ఇప్పటికీ కూడా ఆ వంశస్థులే ఆలయ ధర్మకర్తలుగా ఉన్నారు. శ్రీనాథ కవి సార్వభౌముడు తన కవితా సంపుటంలో కోరుకొండను వేదాద్రిగా వర్ణించాడు. దీనికి సంబంధించిన 1443 శాలిశక సంవత్సరానికి చెందిన శిలా శాసనాలు నరసాపురం తాలూకా లక్ష్మణేశ్వరం గ్రామంలో ఉన్నాయి. కోరుకొండపై కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్మకంతో కోరుకొండగా పిలుస్తారు. ఆలయం యొక్క శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు. ఇక్కడ 2 దేవాలయాలు ఉన్నాయి. ఒక గుడిలో దైవాన్ని స్వయంభువుగా చెబుతారు, ఇంకో గుడిలో దైవాన్ని ప్రతిష్ఠమూర్తిగా చెబుతారు. స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం 9 అంగుళాల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయంలో పూజలు వైఖానస ఆగమ శాస్త్రానుసారంగా జరుగుతాయి. ఇక్కడ దశావతారాల అందమైన శిల్పాలతో పాటు శ్రీరామ క్రతుస్తంభం ఉంటుంది. ఈ దేవాలయాన్ని వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లక్ష్మీనరసింహస్వామి కొండ మీద ఉన్నాం, కోరుకొండ. ఇక్కడికి రావడానికి రాజమండ్రి నుండి
ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంది. అలాగే సింగిల్ స్టాప్ బస్సు కూడా ఉంది, గోకవరం వెళ్ళే బస్సులు, ఆటోలు ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. రాజమండ్రి నుండి అయితే ఒక 30 నిమిషాల్లో ఇక్కడికి మనం చేరుకోవచ్చు. అలాగే ఇక్కడ నుండి దర్శనం చేసుకుని మనం వేరే చోటకి వెళ్ళాలి అంటే ఇక్కడికి దగ్గరలో ఒక 5 కిలోమీటర్ల దూరంలో గాదరాడ్ అనే గ్రామం ఉంది. అక్కడ మొత్తం అన్ని దేవుళ్ళ గుళ్ళు కూడా ఒకే చోట నిర్మించడం జరిగింది. చాలా బాగుంటాయి గుళ్ళు అయ్యి, అది చూసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలాగ మనం గోకవరం నుండి వెళ్తే రంపచోడవరం దగ్గర బాపనమ్మ తల్లి ఉంది. లేదు ఇలాగ వెళ్ళిపోవాలనుకుంటే ఈ గాదరాడ్ నుండి మళ్ళీ మనం మురారమ్మ తల్లి చాలా ఫేమస్ గుడి ఉంది. మురారమ్మ తల్లి గుడి నుండి మళ్ళీ మనం అలాగే జగ్గంపేట మీదుగా అన్నవరం కూడా వెళ్ళిపోవచ్చు. అక్కడ అలా కాకుండా ఇంక వేరేలాగా వెళ్ళాలనుకుంటే మురారు వచ్చి జగ్గంపేట వస్తే జగ్గంపేట నుండి మీకు ఇక్కడ పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట ఇంకా అనేక రకమైన గుళ్ళు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్వామివారు దగ్గరికి కొండ ఎక్కాలంటే పైన మనకి తినే వస్తువులు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏం దొరకవు. కాబట్టి మనకి ఏమి కావాలన్నా ముందు వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే తినే వస్తువులు కానీ ఏమైనా ఉంటే కిందే కొనుక్కోవాలి. తర్వాత మనం మెట్లు ఎక్కేటప్పుడు కోతులు అవి ఎక్కువగా ఉంటాయి. తినుబండారాలు అవి ఉంటే మాత్రం బ్యాగులు అవి కూడా చాలా జాగ్రత్తగా మనం తీసుకొని వెళ్ళాలి, లేకపోతే కోతులు కొంచెం ఎక్కువగా ఉంటాయి, అది గమనించాలి. ఇప్పుడు మనం స్వామివారి దర్శనానికి వెళ్దాం. చాలా పవర్ఫుల్ స్వామి. ఈ స్వామివారి దర్శనం చేసుకోవాలంటే మనం 9:30 నుండి 12 గంటల వరకు మాత్రమే దర్శనం ఉంటుంది. ఈ టైమింగ్ చూసుకొని మనం రావాల్సి ఉంటుంది. ఇక్కడ లక్ష్మీదేవి, నరసింహస్వామి కూడా కొలువై ఉన్నారు. ఇది చాలా పురాతనమైన గుడి, చాలా ఆహ్లాదంగా చాలా ఇదిగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ గుడి దగ్గర అకామిడేషన్ అవి ఏమి ఉండవు. మనకి అకామిడేషన్ అది కావాలి, మనం ఉండాలి అని అనుకుంటే ఇక్కడికి అతి సమీపంలో రాజమండ్రికి దగ్గర కాబట్టి అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మన అకామిడేషన్ రాజమండ్రిలో చూసుకుంటే రాజమండ్రి నుండి మనం ఒక 20 నిమిషాల్లో మనం ఇక్కడ చేరుకోవచ్చు. టైమింగ్స్ కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే రాజమండ్రిలో అకామిడేషన్ నుండి మనం ఉదయమే స్వామివారి దర్శనానికి వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది.